వెల్కమ్ బ్యాక్ టు అబ్సా ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎం రాజేష్ ఎంఆర్ఎస్ సినీ అండ్ టీవీ సెట్ స్పెషల్ ప్రాపర్టీస్. ఇక్కడైతే ఏమేమి ఉన్నాయో మనం పైకి వెళ్ళి చూద్దాం, చూపిస్తాను మీకోసం. రండి పైకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇదైతే సెట్ ప్రాపర్టీ. మన సినిమాకి సంబంధించిన కానీ సీరియల్కి సంబంధించిన కానీ ప్రాపర్టీ మొత్తం ఇక్కడ దొరుకుతుంది. ఎంఆర్ఎస్ అంటే మదనపల్లి రాజేష్ సెట్ ప్రాపర్టీ. ఎంఆర్ఎస్ మదనపల్లి రాజేష్ సెట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయి అంటే, ఇగో చూడండి, మనకు పూల సజ్జలు కావాలనుకోండి షూటింగ్కి, పూల సజ్జలు ఇదిగోండి, పూల సజ్జలు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఆ తర్వాత కిందికి వచ్చేస్తే ఇదిగోండి, టెంపుల్కి సంబంధించిన కలశం కానీ శతగోపం కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్న వాళ్ళ దగ్గర. తర్వాత కింద రాముడు, సీత, ఆంజనేయుల స్వామివారిది ఇవన్నీ విగ్రహాలు ఇక్కడ ఉంటాయి మనకి. కింద తాంబాలాలు, మన బ్రాస్ ప్లేట్లు అని అంటాం కదండి, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి కింద డమ్మి కర్రలు, డమ్మి కత్తులు, సినిమాలలో సీరియల్లో చూపిస్తారు కదా, డమ్మి కత్తులు, డమ్మి కర్రలు, ఈ డమ్మి కర్రలు. సో మనకి ఇక్కడ ఇగో పాన, రెంచ్ అంటారు కదా, రెంచ్ ఇలా తయారు చేస్తారు మనకి. ఇదంతా ఏంతో తయారు చేస్తారు అన్న వాళ్ళకి తెలుసు, మరి మనకైతే తెలియదు. సో రండి ఇంకా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి నటరాజు స్వామివారి విగ్రహము, చాలా బాగుంది కదండి. ఇగో ఇది పైన వచ్చేసి పెద్ద పెద్ద కత్తులు, పెద్ద పెద్ద కత్తులు. ఇదిగోండి గొడ్డలి, అది వచ్చేసి ఒక్క నిమిషం, ఇదిగోండి ఇది వచ్చేసి సింహాద్రి సినిమాలోది అనుకుంటా, బహుశా అలాంటిదే ఉంది. ఏదో దీని పేరు మనకు తెలియదు, కర్ణగొడ్డలి అనుకుంటా. లెజెండ్ సినిమాలోది అంట, బాలకృష్ణ గారు వాడారు కదా, అలాంటి కత్తి ఇది. సో అక్కడ పెట్టేద్దాం, మళ్ళీ ఇరిగిపోతే మనల్ని కట్టేయమంటారు ఇవి. మొత్తం మీద అయితే అక్కడ పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి కృష్ణుడి విగ్రహం, ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహము, ఇక్కడ వచ్చేసి సీతారామది, రాముల వారిది, ఇవన్నీ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇటు రన్నింగ్గా చూపిస్తాం. ఇక్కడ వచ్చేసి అన్న కౌంటర్, ఇదంతా అన్నది కౌంటరు. ఇట్లా ఉంటాయి సెటప్. బుద్ధుని విగ్రహము. ఇక్కడ వచ్చేసి ఇది ఎందుకంటే డైలీ వైజ్గా సినిమాకి కానీ సీరియల్స్ కానీ ఇక నుంచి ప్రాపర్టీ తీసుకెళ్తూ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ మనీ క్యూఆర్ కోడ్ చేసేసి మనీ పేమెంట్ చేసేసి పర్ డే ఏమేమి కావాలి ఏంటనేది తీసుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి మనీ పే చేస్తారనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి సేమ్ ఇందాక చూపించిన ప్రాపర్టీస్, వినాయకుని విగ్రహము బ్లాక్ కలరు. సో సింహం పులిపైన ఉన్న అమ్మవారు. తర్వాత మనకు కోర్టుకి సంబంధించింది అయితే, ఇదైతే మనకు కోర్టులో మన జడ్జి గారి దగ్గర ఉంటుంది కదా, న్యాయదేవతకు, దానికి సంబంధించింది. సో త్రాసు ఉంది, ఇట్లా కళ్ళకు గంట పెట్టింది విగ్రహం అనమాట. న్యాయదేవత వెనకాల పెద్ద, ఇక్కడైతే పెద్దది న్యాయదేవత ఉంది చూడండి, అదొకటిను. ఇక్కడ వచ్చేసి యేసు ప్రభు వారిది విగ్రహం చూడండి, బ్లాక్ కలర్ ఎంత బాగుందో. సో అక్కడ వచ్చేసి పాత సినిమాల్లో రీళ్ళు ఎట్లా చుడతారు ఏంటనేది, అదిగోండి రీల్ కూడా ఉంది. 2 క్యాన్స్, ఎంటీ క్యాన్స్, రీల్, గోడకి రీల్ కూడా ఉంది. అట్లాగే పెద్దది తాళం కప్ప ఉంది చూడండి, ఎంత బాగుందో, డమ్మిది, అది కూడా డమ్మి తాళం కప్ప. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు అనుకుంటా, ఇక్కడ వినాయక గణేశుడు. ఇక్కడ చూడండి మనకు టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటారు కదా, ఆ టైప్లో బేబీ ఈ బౌల్లో వేసేసి, ఇవన్నీ డమ్మీయే. ఈ సైజులు ఎంతో తెలియదు, 6 months మరి 9 months 8 months తెలియదు. ఇట్లా ఇవన్నీ డమ్మీలు, మనకు షూటింగ్ పర్పస్ కావాల్సింది ఇట్లా పెట్టాలి. ఇదిగోండి ఇందులో బేబీ చూడండి ఎంత బాగున్నాడో, ఇవన్నీ డమ్మీయే.
ఒరిజినల్ బేబీ లాగా ఉన్నాడు చూడండి, ఎంత బాగున్నాడు కదా బేబీ. చదువుతూ ఉన్నాడు లోపల. ఏయ్ చూచు, హలో హలో. ఇదంతా ఒరిజినల్ అనుకునేది, ఇదంతా డమ్మీయే, కాకపోతే ప్లాస్టిక్తో తయారు చేశారు. ఇక్కడ పెట్టేద్దాం. ఇది గేమ్ ఆడతారు కదండి, గేము. ఇది వచ్చేసి కంజరా. కంజరా నాకు కూడా వచ్చి కొట్టనీకే. ఇది మొత్తం పెట్టినందుకు టైటింగ్ లేదు ఇదంతా, అందుకోసం సౌండ్ కూడా క్లారిటీ రావట్లేదు. ఫ్రెండ్స్, ఇవైతే షీల్డ్స్ అండి. మన సీరియల్లో సినిమాలలో ఎవరికైనా షీల్డ్ కానీ ఇస్తారు కదా, ఇవన్నీ షీల్డ్స్ అనమాట. ఇవి ఇక్కడ వచ్చేసి గ్లోబ్స్, ఇవి గ్లోబ్స్. ఇక్కడ వచ్చేసి పెన్నుల స్టాంప్స్, కింద వచ్చేసి స్టాంప్స్, రబ్బర్ స్టాంప్స్. ఇవన్నీ మన సెట్ ప్రాపర్టీకి సంబంధించి. ఇదిగోండి ఇక్కడ ఫైల్స్. ఇటు వచ్చేస్తే ఇదిగోండి పాత టేప్ రికార్డ్స్. ఇది వచ్చేసి రేడియో అనుకుంటా, పాత రేడియో. మనకు డమ్మీ, ఇవన్నీ డమ్మీయే, కాకపోతే సెట్ ప్రాపర్టీస్ మాత్రమే వర్క్ అవుతాయి. ఇది కూడా పాత రేడియో, రేడియో ప్లస్ టేప్ రికార్డు. ఇది పోయినాయి బటన్స్ కొన్ని, ఇవి ఓపెన్ అవుతారుగా. ఇది కూడా రేడియో విత్ టేప్ రికార్డు. ఇది కూడా స్టక్ అయింది, ఓపెన్ అవుతలేదు. ఇది పెద్దది, రేడియో విత్ టేప్ రికార్డ్ ఇట్లా ఉంది. సో ల్యాండ్లైన్ ఫోన్లు వాడతాం కదా సినిమాలలో, సీరియళ్ళల్లో. అది ఉంది ఓల్డ్ మోడల్ ల్యాండ్లైన్ ఫోన్స్. ఇవన్నీ ఓల్డ్ మోడల్ ఫోన్స్. ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా ఓల్డ్ మోడల్ అంటే ఇదిగోండి, తీసుకుంటున్నాను, మీకు చూపిస్తాను. నంబర్లతోటి ఇలా ఇలా కలిపి చేస్తారు కదా, ఇట్లా ఇట్లా కలిపి ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇట్రండి, ఇవన్నీ టేబుల్ ల్యాంప్స్. ఇవి ఇక్కడ ఇవి వచ్చేసి ఛార్జింగ్ బల్బులు. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఉంటుంది, కొన్ని రిపేర్కి ఉన్నాయి. ఇవి వచ్చేసి మన చెక్ పోస్ట్ దగ్గర స్టాప్ బోర్డ్స్ అని కాన్సెప్ట్లు పట్టుకొని ఉంటారు కదా, స్టాప్ బోర్డ్స్. ఇవి స్టాప్ బోర్డ్స్. ఇవైతే సినిమాకి సంబంధించింది. క్లాప్ బోర్డ్స్, అసిస్టెంట్ డైరెక్టర్ క్లాప్ కొడతారు. డేటు, సీన్ నెంబరు, షార్ట్ నెంబరు, టేక్ నెంబర్. ఇవన్నీ సంటిగాడు చిక్కడు దొరకడు. సూపర్ హిట్ కొంచెం చాలా హిట్ అయిన సినిమా. సో ఇంకేముంది క్లాప్ బోర్డ్స్. ఇది వచ్చేసి సవాల్ అంట క్లాప్ బోర్డ్. రండి ఫ్రెండ్స్, ఇదిగోండి క్యాసెట్స్ చూడండి ఎన్నిగానో ఉన్నాయో. క్యాసెట్స్ మనకు అన్నీ వద్దు కానీ కొన్ని క్యాసెట్ చూద్దాము. దొంగ పోలీస్ క్యాసెట్ పక్కన పెట్టేద్దాం. ఇంకా మన చేతికి ఏమొచ్చింది, ఇక్కడ ఒకటి ఉంది, అన్నయ్య చిరంజీవి గారిది స్నేహం కోసం క్యాసెట్ అంట. ఈ క్యాసెట్లు మరి కిరాయికి ఇచ్చిరేమో, లేవు ఇందులో. ఇంకేముంది, అగ్ని అంట, నాగార్జున గారు, కే రాఘవేంద్రరావు డైరెక్టర్. ఇందులో క్యాసెట్ అయితే ఉంది, ఇట్లాగుంది చూడొచ్చు. అగ్ని. ఇంకేమున్నాయి ఫ్రెండ్స్, చిన్న రాయుడు అంట. ఓపెన్ చేద్దాం. చిన్న రాయుడు వెంకటేష్ గారు. తీద్దాం. శంకర్ దాదా ఎంబీబీఎస్ సూపర్ హిట్ సాంగ్స్. చాలా బాగుంటాయి సాంగ్స్ కూడా, చూడండి పెట్టేసిన ఇక్కడ. ఇట్లాగే ముందుకు వెళ్తే ఈ ఫ్రెండ్స్ ఇదిగోండి నంబర్ ప్లేట్స్. వెహికల్స్కి వేస్తారు కదా, పోలీస్ వెహికల్స్ కానీ లేకపోతే మామూలు వెహికల్స్ కానీ వేస్తారు కదా, మినిస్టర్ వెహికల్స్ కానీ, వాళ్ళందరికీ వేసే నెంబర్ ప్లేట్స్ అన్నమాట ఇవన్నీ. తర్వాత డాక్టర్కి సంబంధించిన నెంబర్ ప్లేట్. డాక్టర్ శ్రావణి ఎంబీబీఎస్ ఇట్లా తయారు చేసి పెడతారు. క్యారెక్టర్కి సరిపోను. ఇదిగండి ఆపరేషన్ థియేటర్ బోర్డు.
తర్వాత ఇదేం బోర్డు స్పెషల్ ఆఫీస్ రూమ్ అంట, కంట్రోల్ రూమ్ అంట. ఇట్లా ఫోమ్ బోర్డు తోటి చేసి పెడతారు వీళ్ళంతా రెడీమేడ్గా. మనకు దీనికి సంబంధించింది అయితే అది చేసి పెడతారు. ఇదిగోండి హౌస్ నంబరు, క్లాస్ రూమ్ నంబరు, ఎమర్జెన్సీ ఓన్లీ సబ్స్క్రైబర్స్, క్లాస్ నంబరు, ఇవన్నీ ఇట్లాగా ఉంటాయి. పి వెంకటేశ్వరరావు ఎంఎల్ఎల్బి, ఏ రామ్మోహన్ రావు ఐపీఎస్, యాంటీ కరప్షన్ బ్యూరో, ఇట్లా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి హాస్పిటల్కి సంబంధించింది ప్రాపర్టీ. ఈ హాస్పిటల్లో టేబుల్ పైన ఉంటాయి కదా బోర్డ్స్, ఇవన్నీ ఇలా ఉంటాయి. తర్వాత హాస్పిటల్లో గ్రీన్ కర్టన్స్ కానీ బ్లూ కర్టన్స్ కానీ ఉంటాయి కదా బెడ్షీట్స్ పైన అవన్నీ. తర్వాత ఇదిగోండి పుర్రే, చూసారా దీన్ని? ఇది సరిగ్గా ఇరిగిపోయినట్టుంది పుర్రే, మంచి చనిపోయినాక దొరికే పుర్రే ఇది. ఈ పుర్రె అయితే ఒరిజినల్ కాదండి, డమ్మీ. అన్న వాళ్ళు తయారు చేశారు ఇది మనకి, అందుకోసమే ఇరిగిపోయింది ముందు పార్ట్. ఒరిజినల్ ఎక్కడైనా ఉంటే నేను తీసి చూపిస్తాను మీకైతే. ప్రజెంట్లో అయితే ఇక్కడ లేనట్టుంది, షూటింగ్కి వెళ్ళినట్టుంది. ఇదైతే మనిషి ఎముక, ఇదైతే ఒరిజినల్ ఎముకని సౌండ్ వస్తుంది. ఇలా ఉంది, ఇక్కడ పెట్టేశాను. రండి ఇంకా ఫ్రెండ్స్, ఇదిగోండి గిటార్, డమ్మీ గిటార్. నాకైతే రాదు. సో ఇది గిటారు, ఎక్కడ ఉంది ఇది? ఇక్కడ పెట్టేశాను. చైన్స్ అనమాట, ఈ బీట్స్ అంటారు కదా, బీట్స్. ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్లు, కిచెన్కి సంబంధించిన ప్రాపర్టీ, బిందెలు కానీ సిలిండర్లు కానీ. సో ఇవన్నీ బిందెలు, ఇవన్నీ ప్లేట్స్, కిచెన్ ప్రాపర్టీ వాడతాం కదా, ప్లేట్స్, గ్లాసు, ఇవన్నీ బిందెలు. కిచెన్కి సంబంధించింది పోపు దినుసులు పెట్టే డబ్బాలు ఉంటాయి కదా, డబ్బాలు ఇవన్నీ. కిచెన్ ర్యాక్స్, ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి కిచెన్ ర్యాక్స్. మనకు మందులకు సంబంధించిన ఇంటిన్ డబ్బాలు కానీ, పొలంకి సంబంధించిన డబ్బాలు కానీ ఉంటాయి కదా, ఆ డబ్బాలకు సంబంధించిన ఈయన. ఇక్కడ వచ్చేసి కందిల్, మేమైతే కందిల్ అంటారు, కొందరు లాంతర్ అంటారు. ఈ లాంతరు, దీనికి గ్లాస్ వస్తుంది, బత్తి వస్తుంది. మనకు షూటింగ్ పర్పస్ కావాలనుకుంటే వీళ్ళు మొత్తం సెట్ చేసి ఇస్తారు మనకి. ఇది వచ్చేసి చాలామందికి ఐడియా ఉంటుంది, సిలిండర్లు లేనప్పుడు, గ్యాస్ లేనప్పుడు ఇందులో కిరోసిన్ పోసుకొని పంపు కొట్టేసి వెలిగించుకొని వండుకునే వాళ్ళం మనం. సో ఇట్లా ఉంటాయి ప్రాపర్టీలు. ఇక్కడ పెట్టేశాను. ఫ్రెండ్స్, ఇవైతే నర్సరీలో చెట్లకి వాటర్ పోస్తారు కదా, ఇక్కడ నుంచి చిన్న ఉంటుంది. ఇక్కడ వాటర్ పోసేసుకొని ఇట్లాగా నీళ్ళు పోస్తారు కదా, అందరికి తెలిసే ఉంటుంది. చూడండి చాయ్ కేటిల్. అప్పుడు నా చిన్నప్పుడు అయితే పొయ్యి మీద పెట్టేసి ఇందులో చాయ్ పెట్టేసి పోస్తూ ఉంటుంది. ఇందులో చాయ్ పోసేసి, చాయ్ అనగానే గ్లాసులో పోసి ఇస్తుంటే తాగుతుంటుంది, చాలా బాగుంటుంది ఇందులో. ఇది వచ్చేసి ఇడ్లీ పాత్రలు. పైన వచ్చేసి చూడండి పాల క్యాన్లు, పాలకు సంబంధించిన క్యాన్లు. పైన వచ్చేసి డప్పులు, అన్నీ కలర్ డప్పులు. ఇవి సినిమా కోసం చేశారనుకుంటా అన్నవాళ్ళు. పైన వచ్చేసి బల్బులు, కలర్ బల్బులు, పైన ఉన్నటి అని కలర్ బల్బులు. ఇటు వచ్చేస్తే గంపలు, మనం పని కోసం వాడతారు కదా గంపలు, ప్లాస్టిక్ గంపలు. డూమ్ లైట్స్. ఇటు వచ్చేస్తే ఇట్లా డమ్మీ టీవీలు, ఇవన్నీ ఫైర్ వర్క్, మన ఫైర్కి సంబంధించింది కదా డమ్. ఇది ఇందులో ఉన్నట్టుంది, ఎందుకంటే ఇదంతా ప్రాపర్టీ ఉంది కాబట్టి ఇన్ కేస్ ఎక్కడన్నా ఫైర్ అయితే పెట్టడానికి మన వాళ్ళు పెట్టినట్టున్నారు. ఇదిగో నేను డమ్మీ టీవీలు. రండి నవర్ పట్టీలు మంచానికి. ఇదిగోండి డమ్